వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీలో గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభం ప్రస్తుతం ఎదుర్కొంటుంది, మనందరికీ తెలుసు. ఇక నెల్లూరు అంటేనే వైసీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. నేటికి కంచుకోటగా ఉందని అందరూ భావిస్తూ ఉంటారు. అలాంటి కంచుకోటలకు ఈరోజు బీటలు వారాయి. ఇప్పుడు రివర్స్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. నెల్లూరులో పెద్దారెడ్లకు చాలా ఫేమస్. ఎందుకంటే రాజకీయాలలో ఆ తలపండిన నేతలుగా పేరుండటమే కాకుండా రాష్ట్ర రాజకీయాల నాడిని పట్టడంలో వారికి పెట్టింది పేరుగా మొదటి నుంచి చెబుతూ ఉంటారు. సాధారణంగా ఏ పార్టీ గెలుస్తుంది అనేది నెల్లూరు పెద్దారెడ్లకు ముందుగానే ఒక అవగాహన ఉంటుందని చెప్పి మొదటి నుంచి మాట్లాడుకునే మాటలు. అలాంటి నెల్లూరు పెద్దారెడ్లే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు చూడటం అనేది వైసీపీకి మింగుడు పడిన అంశం. ఇప్పటికే నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏదైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరు ముగ్గురు తెలుగుదేశం పార్టీలో చేరటంతోనే దాదాపుగా అక్కడ నెల్లూరులో సగం బలాన్ని అయితే కోల్పోవడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఆ ప్లేసును భర్తీ చేయకముందే వైసీపీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. మరొక ముగ్గురు పెద్దారెడ్లు అయితే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీని వీడటానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కొంతమంది మొహం మీదే ఇక మేము పార్టీలో ఉండబోమని కూడా ఇప్పటికే తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ అధినేతతో ఇప్పటికే టచ్లో కూడా వెళ్ళినట్టు తెలిసింది. ఇక నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత మృదు స్వభావి. అలాంటి వ్యక్తికి కూడా జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల చిరాకు పుట్టి ఇక పార్టీలో నేను ఉండలేను అని తేల్చి చెప్పే స్థాయికి వచ్చాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు ఎంపీ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అలాగే రూరల్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు. ఆయన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఈసారి రూరల్ నుంచి ఆయన పోటీ చేస్తారని చెప్పి ఇప్పటికే అనుకుంటున్న నేపథ్యంలో ఆయన కూడా ఇక ఫ్యాన్ కింద ఉండలేను, బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలిసింది. దీంతో ఆ ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఇక కందుకూరుకి చెందిన మహిదర్ రెడ్డి కూడా ఆ పక్కచూపులు అయితే చూస్తున్నారు. ఆ రేపో మాపో ఆయన కూడా ఆ వైసీపీకి బాయ్ బాయ్ చెప్పే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక పారిశ్రామికవేత్త ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఇప్పటికే తన నిర్ణయాన్ని కూడా ప్రకటించేశారు. తెలుగుదేశం పార్టీ అధినేతతో కూడా టచ్లోకి వెళ్ళినట్టుగా అయితే ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. సో వీరంతా కూడా ఇప్పుడు వైసీపీ పార్టీకి దూరం అవ్వాలనే నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. దీంతో వైసీపీ ఒక్కసారిగా తన బలం మొత్తాన్ని కూడా కోల్పోయింది. ఇదైతే 2019లో నెల్లూరులో 10కి 10 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు కనీసం నెల్లూరులో వైసీపీ బోనీ చేసే పరిస్థితి కూడా కనపడటం లేదు. ఎందుకంటే నెల్లూరులో పేరున్న నేతలందరూ కూడా ఇప్పుడు వైసీపీకి టాటా చెబుతున్నారు. ఆల్రెడీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలోనే చెప్పాడు, మాతో ఆగదు, వలసలు ఇంకా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల ఆయన సొంత సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి గతంలోనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మనం దగ్గర నుంచి పరిశీలిస్తే ఎస్ ఆ వ్యాఖ్యలు నిజమేననే జరుగుతుంది. ఆల్రెడీ నెల్లూరుని అసలు ఒకప్పుడు ఖాతా కూడా తెరవని తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసే స్థాయికి ఎదిగింది. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పెను సంచలనాలు రాబోతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. వైసీపీ కంచుకోటలకే దిక్కు లేనప్పుడు ఇక మిగతా ప్రాంతాల్లో ఏంటి పరిస్థితి? ఇక్కడ మాత్రమే కాదు, కడపలో కూడా ఈసారి కోటలకు బీటలు వాడుతున్నాయి. 4 నుంచి 5 స్థానాలు ప్రతిపక్షాలు గెలుచుకోబోతున్నాయనే వార్త జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. సో ఇప్పటి వరకు దాదాపుగా 130-140 సీట్లు అన్నారు, కానీ పరిస్థితులు చూస్తుంటే 160 సీట్లు దాటే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే నెల్లూరు లాంటి ప్రాంతాల్లోనే వైసీపీ చేతులు ఎత్తేస్తే ఇక రాష్ట్రం మొత్తం కూడా దాని ప్రభావం పడుతుంది. ఇప్పుడు కన్నా నెల్లూరు కన్నా ఇప్పుడు మనం మాట్లాడుకున్న నేతలందరూ కన్నా సైకిల్ ఎక్కే ప్రయత్నం చేస్తే దాని ప్రభావం ఒక్క నెల్లూరుతోనే ఆగదు, రాష్ట్రం మొత్తం కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, నెల్లూరు పెద్దారెడ్లు రాష్ట్ర రాజకీయాల్లో వారికంటూ ఒక చరిత్ర ఉంది. అలాగే ప్రజల నాడిని పట్టడంలోనూ పార్టీల నాడిని పట్టడంలోనూ పేరున్న వ్యక్తులుగా పేరు ఉన్నవారు నెల్లూరు పెద్దారెడ్లు. సో అలాంటి పెద్దారెడ్లు 1 by 1 ఇప్పుడు పక్క పార్టీ వైపు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా అది వైసీపీ పతనానికి సంకేతం. పతనం అంటే ఓడిపోవడమే కాదు, పార్టీ కూడా పెను ప్రమాదంలో పడనుంది. పూర్తిగా సంస్థాగతంగా పెద్దగా బలంగా లేని వైసీపీ పార్టీ పునాదులతో సహా పెకలించే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా నెల్లూరులో జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు లాంటి ప్రాంతాల మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే
ఇప్పుడు రాజధాని అమరావతిని కాదన్న నేపథ్యంలో గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డికి కొంత ఎదురు దెబ్బ తగులుతుందనే ఆలోచనలో ఉన్నారు. సో దీన్ని దేంతో భర్తీ చేయాలంటే ఇటు నెల్లూరు శ్రీకాకుళం లాంటి ప్రాంతాలతో భర్తీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి భావిస్తూ వచ్చాడు. బట్ ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో నెల్లూరులో పూర్తిగా వైసీపీ తుడిచిపెట్టుకుపోయే సూచనలు అయితే కనపడుతున్నాయి. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, మహిదర్ రెడ్డి కానివ్వండి, మాగుంట శ్రీనివాసరెడ్డి కానివ్వండి, ఆల్రెడీ ఇప్పటికే సైకిల్ ఎక్కేసినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, వీరంతా కూడా పేరు మోసిన నేతలు. ఇప్పటి వరకు చెప్పాలంటే వైసీపీకి నెల్లూరులోనే కాదు రాష్ట్రంలోనే వెన్నుముక్కగా నిలబడిన నేతలు. అలాంటి నేతలే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదు అని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనాలు జరగబోతున్నాయి. ఇది ఎక్కడతో ఆగుతుందా అంటే లేదు, మరికొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని కొన్ని ఆరోపణలు కూడా నెల్లూరులో వినపడుతున్నాయి. ఇప్పటికే జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో మరికొంతమంది అదే బాట పడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కుపాటుకు గురైంది. వాస్తవానికి ఎందుకు ఆ బాటలోనే మరికొంతమంది వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న నేతలందరూ కూడా రాజకీయాలలో దిగ్గజాలుగా చెప్పుకోవచ్చు, వైసీపీ పార్టీకి కీలక నేతలుగా చెప్పుకోవచ్చు. ఎవరైనా ఒక పార్టీని ఒక నేత ఇద్దరు నేతలు వెళ్ళిపోవడం అనేది సహజమైన విషయం. బట్ పార్టీకి వెన్నుముక్కగా ఉన్న నేతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతుంటే కింది స్థాయి నేతలు ఎవరు కూడా నిలబడే అవకాశం ఉండదు. ఎందుకంటే నేతలందరూ కూడా తప్పుకున్నారు అంటే రేపు ఏం జరగబోతుంది అనేది కింది స్థాయి నేతలకు తెలుసు. కాబట్టి మునిగిపోయే నావలో ఉండాలి ఎవరు కోరుకోరు. కాబట్టి నెల్లూరులో అసలు రేపటి రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద తలనొప్పి ఏంటంటే వీళ్ళ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టడమే అతిపెద్ద తలనొప్పిగా మారనుంది. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు గారితో రహస్యంగా భేటీ జరిగినట్టుగాను ఆయన సానుకూలంగా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ అన్ని అవకాశం కుదిరితే నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇదే బాటలో ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే గతంలో ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కూడా ఆయన తనయుడు ఉన్నారని చెప్పి గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఆయన కూడా రామ్ చెప్పారు వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి రామ్ చెప్పి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. మహిదర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి కూడా ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఇది ఎక్కడితో ఆగేది కాదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అది సాధ్యపడటం లేదు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక ఏదైతే ఒక్కడే నిర్ణయాలు తీసుకోవటం, సిట్టింగ్ ఎమ్మెల్యేలను పూర్తిగా మార్చేయటంతో వచ్చింది. వాస్తవానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే పోటీ చేసేవాడే. వాస్తవానికి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసినా చేయొచ్చు. కాకపోతే ఏం జరిగిందంటే ఆయన కొన్ని షరతులు పెట్టినట్టుగా తెలిసింది. కొంతమందిని ప్లేసులు మార్చమని అడిగినట్టుగాను, దానికి ససేమిరా అన్నట్టుగాను తెలిసింది. దాంతో మనస్తాపం చెంది ఒకవేళ అక్కడ కన్నా ప్లేసులు మార్చకపోతే తాను దూరం అవుతానని చెప్పినప్పటికీ కూడా వైసీపీ అధిష్టానం పెడచెవిని పెట్టడంతోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో తనకు విలువ లేదు కాబట్టే నేను పార్టీ మారాలనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. దానికి తగ్గట్టు ఇప్పటికే కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇప్పటికే పార్టీ మారున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సంస్థాగతంగా బలపడి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మనం ఈ పార్టీలో ఉంటే మునిగిపోయే నావ కాబట్టి మనం కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగానే చివరి దశలోనే వెళ్ళిపోతేనే ఇతర పార్టీలు అవసరమైతే టికెట్ దొరుకుద్దన్న ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలిసింది. అలాగే మరికొంతమంది నెల్లూరు నేతలు టీడీపీ కీలక నేతలతో కూడా టచ్లోకి వెళ్ళినట్టుగా తెలిసింది. డైరెక్ట్గా చంద్రబాబు గారిని కలిసే అవకాశం లేక కొంతమంది నేతలను కలిసి చంద్రబాబు గారి అపాయింట్మెంట్ ఇప్పించమని అడిగినట్టుగా కూడా తెలిసింది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత మృదు స్వభావి, రాజకీయాల్లోనే అత్యంత మృదు స్వభావి. వైసీపీ నెల్లూరులో వైసీపీ ఇంత బలంగా ఉందంటే అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాత్ర చాలా కీలకమైన పాత్ర, కాదని చెప్పలేని పరిస్థితి. సో అలాంటి వ్యక్తే మృదు స్వభావి, ఎప్పుడు పెద్దగా విమర్శల జోలికి వెళ్ళని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళే ఈరోజు జగన్మోహన్ రెడ్డి విధానాలకు నీకు నమస్కారం బాబు మేము వెళ్తామని చెప్పి పరిస్థితి వచ్చిందంటే వైసీపీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక నెల్లూరు వైసీపీకి కంచుకోటగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే కాలరెగరేశాడో
వైసీపీ మేము క్లీన్ స్వీప్ చేసామని ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి తలెత్తుకుని గర్వంగా చెప్పాడు, అక్కడే కోటలకు బీటలు వాడుతున్నాయి. చంద్రబాబు గారు కొట్టే ప్రతి దెబ్బ కూడా జగన్మోహన్ రెడ్డిని తేరుకోకుండా చేస్తుంది. చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా వైసీపీని కొడుతున్నారు. మొదటి నుంచి కూడా నెల్లూరు వైసీపీకి అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఆయుపట్టు కూడా నెల్లూరే. కడపతో పాటు నెల్లూరు లాంటి ప్రాంతాలు జగన్మోహన్ రెడ్డికి ఆయుపట్టు. సో అలాంటి ఆయుపట్టు మీదే చంద్రబాబు గారు ఈరోజు కొట్టడం అనేది జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం, పైగా తేరుకోలేని అంశం. అంటే ఎలక్షన్ల దగ్గర ఉన్నాయి, పోనీ కొంచెం దూరం ఉండుంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహానికి ప్రతి వ్యూహం లేక ఏదైనా చేయొచ్చు. బట్ ఎన్నికల ముంగిట చంద్రబాబు గారు కొట్టే ప్రతి దెబ్బ కూడా జగన్మోహన్ రెడ్డికి పిడుగుద్దులాగా తగులుతున్నాయి. అలాగే కడప, నెల్లూరు ఒకటే కాదు, కడప కోటలకు కూడా బీటల వారే ఈసారి 4 నుంచి 5 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది అని కడపలోనే కడప ప్రజలు మాట్లాడుకునే స్థాయికి వచ్చారంటే చరిత్రలో ఎప్పుడూ కూడా గత 30 ఏళ్లగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నటువంటి కడప, పులివెందుల లాంటి ప్రాంతాలలో ఈసారి ప్రతిపక్షం వచ్చే అవకాశం ఉందని మాట్లాడుకోవటం అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమితో సమానం. అది ఏది ఏమైనప్పటికీ నెల్లూరు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు ఈ నేతలందరూ కూడా చూడటం అంటే ఖచ్చితంగా అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభంజనం చేయబోతుంది, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్పి నెల్లూరు నేతలే చెబుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ వలసలను ఏ విధంగా అడ్డుకుంటాడు, నెల్లూరు రాజకీయాల్లో తిరిగి ఏ విధంగా నిలబడతాడనేది వేచి చూడాలి.